మీరు ఫస్ట్ టైం డైరెక్టర్ పేరు కూడా లేకుండా పోస్టర్ రిలీజ్ చేశారు కదా, అంటే డైరెక్టర్ పేరు అదే సార్, నేను ఇప్పుడు డైరెక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు సినిమాకి. నాకు అనిపించింది ఏంటంటే ఆయననే లేడు, ఆ స్థాయి ఇచ్చినప్పుడు ఆ స్థాయి పర్సన్ ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు వీ మ్యారీ పర్సన్, యూ కాంట్ డౌట్ యువర్ వైఫ్, ఓన్ వైఫ్ ఆర్ హస్బెండ్ వెన్ యూ ఎంటర్ రిలేషన్షిప్. అందరినీ అందరినీ డౌట్ పెడతామంటే సరే వాడు వీడు వీడు అందరికి అయ్యే వరకు సినిమాలో మేము డీప్లోకి వెళ్ళిపోయాం. తర్వాత తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ మిస్టేక్ ఇక్కడే ఉంది. సో అది జరుగుతుంది సార్ చాలామందికి, సినిమాలు ఆగిపోతాయి బేసికలీ. నేను ఆగకుండా చేశాను. నేను ఏది చేశానో అది హానెస్ట్గా సినిమాని బయటపడేశాను. ఇంత వీళ్ళందరి లైఫ్స్ ఒక 100 మెంబర్స్ అట్లీస్ట్ అందులో కొంత వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. బట్ కొత్త వాళ్ళు బేసికలీ దే డిజర్వ్ టు బీ యూనో మూవీ టు కమ్ అప్. అండ్ ఇలానే సినిమాలు ఆగుతూ ఉంటే మనము ఎవరో ఒకరు ధైర్యం చేయకుంటే కాదు. నాకెందుకు అవుతుంది నేను అనుకున్నాను. బట్ ఓకే, మేబీ ఐఎమ్ ద ఫస్ట్ వన్ అండ్ న్యూ వన్. సో ఆమెకు కూడా చాలామంది ఫోన్లు చేశారు ఇండస్ట్రీ నుంచి, అట్లా నువ్వు ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తావని. ఆమె యాక్చువల్లీ షీ స్టూడ్ బై మీ. సో నా రెస్పాన్సిబిలిటీ ఇంత పెరిగింది. చాలామంది కొత్త వాళ్ళు కొత్త టీంలో వాళ్ళు నాతో ట్రావెల్ చేస్తున్నారు సెకండ్ మూవీ, వేరే మూవీ కోసం. నా బాధ చూడలేక వాళ్ళు నా ముందుకొచ్చి హెల్ప్ చేశారు. నేను స్టోరీని ఆపిన తర్వాత 9 months కూర్చొని మళ్ళీ ఆ సెకండ్ హాఫ్ వాళ్ళు ఫినిష్ చేయండి, వాళ్ళు రాయింది సరిగా రాయింది, నేను కరెక్ట్ చేసుకొని మీరు బిలీవ్ మీ, ఇట్స్ ఫస్ట్ దానికి ఎవ్రీబడి హూ హూ హర్డ్ ఇట్, హూ సా ఇట్, దే ఆల్ సెడ్ అసలు సినిమా ఆపినందుకు నువ్వు లక్కీ అండ్ నువ్వు చేసినందుకు చాలా మంచిగా వచ్చింది. సో ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్ అబౌట్ ద అవుట్పుట్ నౌ. Hi, Divya. Acha, you feeling so much of feel. So there is any problem with the hero, or how you chosen this? Telugu. This is the first film, na? Yeah. First film. So ఇదే. what do you like this? Story or a director? So what are the experiences with the hero? సో నాకు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పాలికి డైరెక్టర్ రాలేదు. ఎవరినో తమిళ్ తెరించ ఒక అబ్బాయిని పంపించారు. సో నేను స్టోరీ విన్నాను, నాకు స్టోరీ ఇష్టమైంది. సో అండ్ ఇది కామెడీ జాన్రా నేను ట్రై చేయలేదు. నేను చేసిన ఒక 6 ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం సీరియస్గా ఉంటుంది. సో ఇది నాకు కొత్తదిగా ఉంది, ఇది నాకు ట్రై చేయాలి అని నేను థింక్ చేశాను. అదే ఒక్క రీజన్ నేను యాక్సెప్ట్ చేశాను. నాకు సుధీర్ గురించి ఏం తెలీదు. ఆమెకి చెప్పినప్పుడు స్టోరీ ఉండదండి, ఉట్టి ఆమె వీళ్ళకి చెప్పినప్పుడు ఆర్టిస్ట్కి ఏమంటే వాళ్ళ లైనే వాళ్ళ క్యారెక్టరైజ్ నా క్యారెక్టరైజేషన్ అట్లా లాట్ ఆఫ్ పీపుల్ విల్ అగ్రీ. యా, అదే జరుగుతుంది. ముందు స్టోరీ అని డెవలప్ చేసి ఫుల్ నరేషన్ ఉండదు. సో అది చెప్పారు. సో సుధీర్ గురించి తెలీదు, ఎవరి గురించి నాకు తెలీదు ఆ టైంలో. నేను స్టోరీ వినినే నేను అది ఓకే చెప్పాను. అది కామెడీ జాన్రా అని మాత్రమే నేను ఓకే చెప్పాను. సో అలానే సెట్కి వచ్చిన నుంచే ఎక్కువ టైం కూర్చోపెడతారు. వాంటెడ్గా బ్రైడల్ లుక్ ఉంటుంది. మార్నింగ్ ఏం చెప్పాలి, శారీ వేయాలి అంటారు, సీన్ మార్నింగే రెడీ అంటారు, ఈవినింగ్ ఒక 5 o'clockకే షార్ట్ పెడతారు. whole day I have to sit in the bridal thing. But that's okay. That's how work happens and it's okay. I am not saying it as a complaint, but it's just like, he could have been little more considerate. Endukante it's I always believe that a movie is not just about the producer, the hero, the heroine or the director. There is more to it. There are enta mante janalu from the technicians, enta people work అది స్టేక్లో పెట్టి మీకు ఏది కంఫర్టో, మీకు ఈగో ఉంటుంది అంటే అది అలా చూసేదే తప్పు అని నేను థింక్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే లైక్ యూ కాంట్ లైక్ పుట్ అదర్ పీపుల్స్ ఎఫర్ట్ అట్ స్టేక్. సో అది అలా చేయకూడదు. అలా మళ్ళీ వారు ఒక టైం ఒక షార్ట్ జరుగుతుంది, అది ఒక చేసింగ్ సీన్, అది ఫినిష్ చేసి అక్కడ ఒక 30 people ఉన్నారు, జూనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. సో డైరెక్టర్ మైక్లే చెప్పారు, ఏంట్రా ఇది, ఈ అమ్మాయిని ఎంత అందంగా ట్రై చేస్తే ముడింజిలా, ఎందుకంటే ఈ అమ్మాయి అందంగా లేదు అని పబ్లిక్గా చెప్పారు. సో అది వాళ్ళు ఒపీనియన్, ఓకే, వాళ్ళకు నేను అందంగా లేదు, అది నా ప్రాబ్లం కాదు. బట్ అది ఒక పబ్లిక్గా చెప్పినప్పుడు నాకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ షాట్ నేను వెళ్ళి నా కెమెరా చూసేటప్పుడు ఒక వాళ్ళ అందరూ ఉన్నారు, వాళ్ళకు ఒక 8 అసిస్టెంట్స్ ఉన్నారు కదా. సో 8 అసిస్టెంట్స్ ఉంటారు ఆ డైరెక్టర్కి, అందరూ కూర్చి ఏమో నవ్వినే ఉంటారు. సో యాజ్ అన్ యాక్టర్ నాకు ఫస్ట్ నేను కాన్ఫిడెన్స్గా చూడాలి, దానికి డైరెక్టర్ ఇంపార్టెన్స్. నాకు బ్యాచులర్ చేసేటప్పుడు నేను మేకప్
లేదు, హెయిర్ చేయలేదు, ఏం లేదు. అది డేరింగ్గా నేను అది చేశాను. ఎందుకంటే అది కొత్త, నాకు ఫస్ట్ మూవీ. స్టిల్ ఐ డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్స్ కాన్ఫిడెన్స్. దే టోల్డ్ మీ దట్ మీరు ఇలానే ఉండండి, ఇది బాగుంది. అది ఆ కాన్ఫిడెన్స్ కావాలి నాకు. సో ఒక ఫస్ట్ టైం ఒక మూవీ చేశాను, ఒక కొత్త ఇండస్ట్రీ, అది అన్నీ వాళ్ళు ఏం థింక్ చేయనే లేదు. ఇలానే మళ్ళీ మళ్ళీ చేసినా అదే నేను అడ్జస్ట్ చేశాను. నేను ఓకే, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంది, ఓకే, అది నేను ప్రాబ్లం చెప్పలేదు. బట్ అది ఒక సోషల్ మీడియాలో చెప్పినదే నాకు కోపం వచ్చింది, అది అలా అయింది అంతే. ఓకే, సారీ. యా, చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు, యా. సో అంటే ఒక 2 ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్గా మీరు 10 and 10 మూవీస్ తీసిన ప్రొడ్యూసర్గా, అంటే అంత బ్లంట్గా ఇద్దరు కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా, లైక్ ఇట్స్ మోర్ లైక్ ఏ బ్లఫింగ్, సుధీర్ డబ్బింగ్ అనేది. సో బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, దట్ టూ ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్, అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పనిచేయచ్చేమో, బట్ జనాలకు వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు? బ్లఫింగ్ అనుకుంటున్నారు, నాకు అర్థమవుతలేదు. ఇఫ్ క్లియర్గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెడదాం అనుకున్నాం. ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు, అర్థమైందా? సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను, ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ హిమ్ టు కమ్. నేను ఇప్పుడు ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతుందా? సుధీర్ గారిని వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరికైనా? సో ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ హియర్, ఐఎమ్ ట్రయింగ్ టు సీ దట్ నోబడీ ఈజ్ హర్ట్, నోబడీ ఈజ్ లూజింగ్, అందరిది లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద. సో నేను కొంచెం పర్లేదు, నేను మీరు అబద్ధం ఆడితే అనుకోండి, బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు. అది ఆయనతోనే మీకు కల్పించి మీ పేరేందో చెప్పండి, రిమెంబర్ అండ్ ఐ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్. అదే అంటున్నాను, మీరు ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆయన చేసేది. ఆయన పెద్ద ఇప్పుడు డిస్నీ హైర్ చేస్తుంది, ఇంతకుముందు హాట్‌స్టార్. సో హీఈస్ డూయింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బీ మేనేజ్డ్ అండ్ క్లీన్ ఇట్ అండ్ పుట్ ఇట్. హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా. సో అది నేను ఉన్నట్టునే పెట్టాను. ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాయిస్ పెడితే అది కరెక్టా? సో ఐ డిడ్ంట్ డూ దట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇఫ్ హీ కమ్స్ ఇట్స్ ఫైన్, అదర్వైజ్ జనాలకు నేను హానెస్ట్గా చెప్తాను, ఇదే ఉంది, ఇది పెట్టాను చూడండి అంతే. దట్స్ ఓకే అండి. ఇంకా ఇంతవరకు స్టెప్ వేసాము, ఇంకో స్టెప్ వేస్తాను. నాకు ఐ లైక్ యువర్ క్వశ్చన్, బట్ ఐఎమ్ కమింగ్ అవుట్. యా.